లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉద్యోగాలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో హోంమంత్రి మహమ్మద్ అలీ వ్యాఖ్య. పద్మారావు నగర్లో టీఆర్ఎస్ పట్టభద్రుల సమావేశం. విద్యావేత్త సురభి వాణిదేవిని గెలిపించాలని పిలుపు. సికింద్రాబాద్లో పట్టభద్రులతో మంత్రి కేటీఆర్ సమావేశం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచన. పార్టీ కార్యకర్తలతో విహెచ్ హనుమంతరావు సమావేశం. పట్టభద్రులను టీఆర్ఎస్ మోసం చేసిందని మండిపాటు. కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ చోరీ. లెడ్ తయారీ పరిశ్రమలో 22 లక్షల రూపాయల దోపిడీ. ఇక డీటెయిల్ చూస్తే రాష్ట్రంలో త్వరలోనే ఉద్యోగుల సమస్యలతో పాటు ఉద్యోగ ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని హోంమంత్రి మహమ్మద్ అలీ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థికి మద్దతుగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఉదయపు నడకన వచ్చిన వారితో మాట్లాడిన మంత్రి తెరాస సర్కార్ చేపట్టిన అభివృద్ధి గురించి వివరించారు. 2 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం 1,33,001 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. అనేక పరిశ్రమలు పెట్టుబడుల ప్రోత్సాహంతో హైదరాబాద్ నగరం అభివృద్ధి పదంలో ముందుందన్నారు. గారు చాలా రీసెర్చ్ చేసిన తర్వాత మా 2 క్యాండిడేట్స్ ఉన్నారు. ఇక్కడ మా వాణిదేవి మేడం ఉన్నారు, ఇక్కడికి అక్కడ పల్లా రాజేష్ రెడ్డి గారు ఉన్నారు. 2లో ఎడ్యుకేషన్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. గ్రాడ్యుయేట్స్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓటు అంటే మీ టీఆర్ఎస్ క్యాండిడేట్స్కి ఇవ్వండి. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మన స్టేట్ ఎంత డెవలప్ అవుతుంది కంపేర్ చేస్తే ఏ స్టేట్ డెవలప్ అయ్యలేదు. అప్పుడు మన దగ్గర ఇప్పుడు పవర్ సర్ప్లస్ అయినా మా ఆనబుల్ సింగ్ గారు రైతు బంధు రైతు బీమా ఇస్తున్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేసిన. ఈ హైదరాబాద్ది చాలా క్లీన్ అయినా చాలా డెవలప్ అవుతుంది. ఎవ్రీ సెక్టర్లో అంటే ఆల్ సెక్టర్లో పని అవుతుంది. ఎంప్లాయీస్లో అంటే చాలామంది రీసెర్చ్తో నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ఓటు అంటే ఎవరికి ఇస్తే అంటే వేస్ట్ అవుతుంది. ఈ రూలింగ్ పార్టీ ఉంది, ఈయనకు ఇస్తే అంటే బాగా అవుతుంది. మా క్యాండిడేట్ది చాలా ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంది. తప్పకుండా సేవ చేసిన కోసం ఇప్పుడు పాలిటిక్స్లో వచ్చిన. ఎంతమంది అయినా పాలిటిక్స్లో రాలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బాగా పనిచేస్తున్నారు, బాగా డెవలప్ చేస్తున్నారు. ఇష్టంతో మా పార్టీలో వచ్చారు. సీఎం గారు ఆయనకు టికెట్ ఇచ్చాను. తప్పకుండా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. మీ ఓటు అంటే వేస్ట్ చేయవద్దు. మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ వాణిదేవి మేడంకి ఇస్తే, ఇక పల్లా రాజేష్ రెడ్డి గారికి ఇస్తే అంటే తప్పకుండా ఫ్యూచర్లో ఇంకో డెవలప్ అవుతుంది. మీ ఇష్యూస్ ఏముంది అంటే సాల్వ్ చేస్తాం. ఎంప్లాయీస్ కొంచెం ఇష్యూ ఉంది. 100% తర్వాత ఎలక్షన్ కోడ్ తర్వాత ఆయనకు పిఆర్సీ ఉంది, కొంచెం ఇంకో ఇష్యూ ఉంది. మొత్తం కూర్చున్న మాట్లాడిన తర్వాత సాల్వ్ చేస్తాం. ఆల్ ఎంప్లాయీస్కి ఎవరెవరు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ఓటు అంటే టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వాలి. మీడియా మిత్రులకు థ్యాంక్స్ అండి. ఇక సికింద్రాబాద్లోని బన్సలాల్పేట డివిజన్ పద్మారావు నగర్లోని పట్టభద్రుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ తలసాని సాయికిరణ్ యాదవ్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవికి ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. విద్యావంతులు ఎక్కువగా ఉన్న ప్రాంతం పద్మారావు నగరని, సురభి వాణిదేవి ఆధ్వర్యంలో చదువుకున్న విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడ ఉన్నారని, సురభి వాణిదేవిని గెలిపించాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. ఈ ఎడ్యుకేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ వాళ్ళు మన మంత్రివర్యులు ఎప్పుడు మనకు వెన్నట్టు ఉంటూనే ఉంటారు. అడ్వకేట్ అసోసియేషన్ తరఫు నుంచి ఈ వాణి గారికి అందరూ మన సపోర్ట్ తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం.
సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, అలాగే డాక్టర్స్, అడ్వకేట్స్, మిగతా Kindly please, 282/282 would be a great privilege and honor to TRS party and Mr. Srinivas Yadav garu. So I would request you all to come in full scale, do your first hour voting, educate others, communicate with others who all are enrolled, who are not present here. Choose the woman candidate. సంవత్సరాలు 14 ఇక్కడ వచ్చి మీకు కలిసాడా, మీ గ్రాడ్యుయేట్ సమస్య తీర్చాడా? ఒకవేళ ఏమన్నాడు, ఇప్పటికి మళ్ళీ వస్తుండు, ప్రశ్నించే గొంతుకనైతా అంటుండు. 6 సంవత్సరాలు దేనిని ప్రశ్నించావు? ప్రశ్నించే గొంతుగా ప్రశ్నగానే మిగులుతుంది, ప్రశ్నించే గొంతుగా ప్రశ్నగానే మిగులుతుంది. ఇక ప్రశ్నించే గొంతు ప్రశ్నకు జవాబు దొరికేది వాణిజ్యం కలిస్తేనే ఆ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. కాబట్టి సంవత్సరాలైంది. గౌరవ ముఖ్యమంత్రి 2014 వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి. 2014 ముందు 60-70 సంవత్సరాలు ప్రభుత్వాలు మారినాయి, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎన్నో ముఖ్యమంత్రులు మారినాయి, ప్రధానమంత్రి మారిండు. కానీ తెలంగాణ రాష్ట్రం ఎక్కడ వేసిన గుంగలు అక్కడే ఉన్నది. నీళ్లు లేవు, నిధులు లేవు, కరెంటు లేదు, రైతు ఆత్మహత్యలు. నేను సివిల్ సప్లై మినిస్టర్ను. 2014 కన్నా ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు చేసిన బియ్యము కేవలం 14 లక్షల క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తాం. కానీ ఈ రోజు భూమి పెరగలే. పాలమూరు ఎత్తిపోతల వచ్చిన తర్వాత ఒక 50 సంవత్సరాల వరకు గ్రేటర్ హైదరాబాద్ లో మంచినీటి సమస్య లేకుండా మరి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. మరి దీని ద్వారా ఏంటంటే వచ్చే జనరేషన్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కానీ, నేను అడుగుతా, హైదరాబాద్ లో ఎవరు లేరండి? ఈరోజు ఇది కాస్మోపాలిటన్ సిటీ. ఈ రోజు దేశంలో కాదు, విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అవుతారు. మనం అందరం చూస్తున్నాం. ఒకప్పుడు కమలాకర్ అన్న చెప్పినట్టు ఆపర్చునిటీస్ లేవు వాళ్ళు చదువుకున్నప్పుడు. బట్ ఈ రోజు మీరు కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎంతమంది మైగ్రెంట్స్ ఉంటుంటే కొన్ని లక్షల మంది ఈ దేశంలో మరి ఎక్కడెక్కడి నుంచో వచ్చి హైదరాబాద్ లో బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఇటువంటి వాతావరణం ఈ దేశంలో ఎక్కడ ఉండదు. ఒక మంచి క్లైమేట్, మంచి కనెక్టివిటీ, బ్రహ్మాండమైనటువంటి హాస్పిటాలిటీ, సేమ్ టైం లా అండ్ ఆర్డర్ కానివ్వండి, సీసీ కెమెరాస్ కానివ్వండి, మరి మనకు ఒక బ్రహ్మాండమైనటువంటి రోడ్లు, పార్కులు, ఈ రోజు వైకుంఠ ధామాలు కానివ్వండి. ఇక సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో తెలంగాణ ప్రైవేట్ కాలేజ్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పిఎల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రులు కేటీఆర్, తలసాని పాల్గొన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, టీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి విద్యావంతులు గుర్తించాల్సిన సందర్భం వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. నిర్లక్ష్యం చేయకుండా విద్యావంతులు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. Candidate. I welcome Shri MP Ramindranath, President Mehboob College Management Committee. I also welcome Dr. N. Prem Narayan, Chairman SVIT. చాలా మంది గ్రాడ్యుయేట్స్ అంతా ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయాలి. చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ రాగానే, హాలిడేస్ రాగానే, మామూలు హాలిడేస్ అని కాదు కానీ ఎందుకులే మనం అనుకున్నటువంటి, దయచేసి చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మీ నుంచి అవేర్నెస్ అనేది స్టార్ట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి డెఫినెట్గా మన గౌరవ ముఖ్యమంత్రి గారు బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు మిగిలిన అంశాలంతా మా ముఖ్య అతిథి గారు మాట్లాడతారు కాబట్టి మీ అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, తమ్ముడు ఇంతకుముందు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి కూడా మాట్లాడుతూ చాలా అంటే వెహికల్స్ అరేంజ్ చేస్తాం, చాలా బ్రహ్మాండంగా కూడా చెప్పింది. కాబట్టి చదువుకునేటువంటి గ్రాడ్యుయేట్స్ మీరు కంపల్సరీగా డెమోక్రసీలో మనకి ఇచ్చినటువంటి రైట్ని మనం ఉపయోగించుకోవాలి. డెమోక్రసీలో ఎడ్యుకేటెడ్సే మన రైట్ని మనం ఉపయోగించుకోకపోతే మరి కింది వాళ్ళకు మనం ఎట్లా కమ్యూనికేట్ చేస్తామో ఒక్కసారి ఆలోచించుకొని మరి తప్పకుండా ఈసారి 10% పోలింగ్ అయ్యే విధంగా మీరందరూ అవేరే ముందుకు రావాల్సినట్టు.
failure of 600 years, even though our state is safe with the teaching, with the electricity, education, medical aid, many schemes for the women and the general public. Most of the principals, lecturers, in the COVID period also just asked our Honorable Minister, in COVID period what is your program? Sir, all the principals and staff, they work very hard. గత 6-6.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు, ముఖ్యంగా ఏర్పడిన తర్వాత, ఏర్పడక ముందు ఏ రకమైన పరిస్థితి హైదరాబాద్లో ఉండేదో, ఏ రకమైన పరిస్థితి ఈరోజు ఉందో ఒకసారి దయచేసి ఆలోచించాలని నేను కోరుతాను. సరిగ్గా ఈ సమయంలో 7 ఏళ్ల కిందట అప్పటికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లు పార్లమెంట్లో పాస్ అయింది. ఫిబ్రవరి 18 నాడు పార్లమెంట్లో బిల్ పాస్ అయింది. కానీ 2 జూన్ 2014 వరకు కొత్త రాష్ట్రం ఇంకా ఏర్పడలేదు. ఆ మధ్యలో ఉండే సంధి కాలంలో ఫిబ్రవరి నుంచి జూన్ వరకు చాలా చర్చలు, ఏ టీవీ చూసినా, ఏ పేపర్ తీసినా రోజు చర్చలు, డిబేట్స్ విపరీతంగా జరిగేది. అందులో ప్రధానంగా ఏముండేది అంటే, సరే తెలంగాణ వచ్చింది, కాకపోతే నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కారం అవుతాయా? తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ప్రామిసెస్ అయితే ఈరోజు చేస్తా ఉన్నారో అవి నెరవేరుతాయా? అన్నింటికి మించి కొన్ని ప్రచారాలు. ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం 7 ఏళ్ల పాలనలో నిరుద్యోగులకు ఎలాంటి ఉపయోగం కలగలేదని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబర్పేటలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు విఎస్ హనుమంతరావు నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని వారు మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా పట్టభద్రులకు ఎలాంటి న్యాయం చేయడం లేదని వాపోయారు. గ్రాడ్యుయేట్లందరూ ఆలోచించి మార్చి 14న జరిగే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఒక వినతి పత్రం రాసుకొని కేసీఆర్ గారిని కలిసి ఆయన లోపల రాణిస్తే లోపలికి పోతా, లోపల రానివ్వకపోతే ఆ గేట్కే నా వినతి పత్రం వచ్చి పెట్టి, అదే నీకు 3 నెలల టైం ఇస్తా ఉన్నా, 1,91,000 ఉద్యోగాలు ఏ విధంగా భర్తీ చేస్తావు చెప్పు. ఎప్పుడు డిఎస్సీ ప్రకటన చేస్తావు, ఎప్పుడు గ్రూప్ 1 ప్రకటన చేస్తావు, ఎప్పుడు గ్రూప్ 2 ప్రకటన చేస్తావు అని, ఎప్పుడు జూనియర్ లెక్చరర్స్ అపాయింట్ చేస్తావు, ఎప్పుడు సీనియర్ లెక్చరర్స్ అపాయింట్ చేస్తావు. ఒక క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ నీవు ప్రకటించు 3 నెలలోపు. అవి కనుక నీకు చేయకపోతే నిరుద్యోగ వృత్తి 78,416 రూపాయలు బాకీ ఉన్నావు. తక్షణమే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పోయి రేపు ఏప్రిల్ నుంచి కొత్త బడ్జెట్ మొదలవుతుంది. నెలకు 315 రూపాయలు కనుక మనకు అంత పంచాయతీ లేదు. క్యాండిడేట్ వల్ల వచ్చింది, క్యాండిడేట్ వల్ల కూడా ముస్లింలలో ఆలోచన వచ్చింది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి రామచంద్రరావు కూడా ఏం పని చేయలేదు కాబట్టి చిన్న నగరాన్ని తీసుకురావడానికి మీరు శాయశక్తులను కృషి చేయాలని, తక్కువ సమయంలో మీరు ఇంతమంది వచ్చారు. అందరూ కూడా అంటే మీకు పట్టుదల వచ్చింది. హనుమంతరావు ఇవ్వగా రావడం కాదు, మీకు కూడా తగ్గిపు ఉంటుంది. అమ్మ ఎన్ని రోజుల్లో ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ తినడంటాడు, సైకిల్ లేకుండా తరాడు, మోటార్ మీద తిరుగుతున్నాను ఉన్నదా లేదా? ఇక ఆ గొప్ప మీద వచ్చారు, ఇక ఆ గొప్ప మీద గుద్దేదానికి ఇవ్వద్దు. ఏది 14వ తారీఖున ఓటింగ్ అయ్యేదానికి నిలబడి, ఏది బయట పోలింగ్ బూత్ బయట మీ టేబుల్ ఉండాలి, లోపల మీ మెంబర్ ఉండాలి, పోలింగ్ ఏజెంట్ ఉంటే ఈ లోపల ఈ 3-4 రోజులు తిరగండి, ఓటర్లు కలవండి. కొన్ని నంబర్లు తెస్తే నేను కూడా మాట్లాడతాను. మనం కూడా ధైర్యం వస్తుంది, మనం ఇష్యూస్ మాట్లాడేవాళ్ళు. అందుగురించి బుల్డోజర్ చేస్తున్నాడు ఆయన. ఒకప్పుడు జీవన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు, ఇద్దరు యాడ్ అయినట్టుకో 3 వాయిస్ ఉంటుంది. ఈ వాయిస్ తోటి కేసీఆర్ ను గద్దె దించవచ్చు. ఇది మనకి ఎప్పుడు 2023లో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇవాళ ఎంప్లాయ్మెంట్ పూర్తిగా ప్రైవేట్ వాడు మనల్ని పెట్టుకుంటాడో చెప్పండి. ఆయన ఎవరు? పల్లా రాజేశ్వర రెడ్డికి, మల్లారెడ్డికి 2 ప్రైవేట్ యూనివర్సిటీలు రా బాబోయ్. అందులో రిజర్వేషన్ ఉండదు, ఎస్సీ లేదు, బీసీ లేదు, మైనార్టీ లేదు. ఫినిష్.
ఎవడు పైసలు ఎక్కిస్తాను చేసి ఇక మేమేమో కేసీఆర్ చేసిన గొప్పతనం ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీని ఇచ్చేటోడు నిలబెట్టి ఆలోచన ఇక్కడ పాపం పివి నరసింహరావు కూతురు బలిపశువు చేయడానికి ఇచ్చాడు. నీకు నిజంగానే పివి నరసింహరావు గారు తెలుగువాడు మొట్టమొదటిసారి సౌత్ నుంచి ప్రధానమంత్రి దేశానికి అయిందనే గౌరవం ఉన్నది. కానీ ఇక ప్రశ్నించే గొంతుక లేకపోతే ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకమని తనను గెలిపిస్తే కౌన్సిల్లో అన్ని సమస్యలపై ప్రశ్నించి పరిష్కారం కొరకు కృషి చేస్తానని ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరీ సతీష్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్లోని ఓ ప్రైవేట్ హోటల్లో గ్రాడ్యుయేట్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తనని గెలిపిస్తే ప్రభుత్వం తొలగించిన ఉద్యోగాలను తిరిగి నియమించే వరకు పోరాడతానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాలేజీ స్కూల్ యాజమాన్యం వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ తమ ముందున్న సమస్యల పరిష్కారానికై అభ్యర్థి గౌరీ సతీష్ను గెలిపించాలని కోరారు. ఫంక్షన్ హాల్లో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. వీరందరూ కూడా ఓలాటెడ్గా నాకు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు ముఖ్యంగా వాళ్ళందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, యాజమాన్యాలు. కానీ దురదృష్టం ఏంటంటే పాఠశాల యాజమాన్యాలు, కళాశాల యాజమాన్యాలను ప్రభుత్వం బెదిరించడం అనేది ఎంతవరకు సమంజసం? ఉద్యోగ సంఘాలను బెదిరిస్తూ ఉన్నారు, పాఠశాల యాజమాన్యాలను బెదిరిస్తూ ఉన్నారు, కళాశాల యాజమాన్యాలను బెదిరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ బెదిరించినట్టయితే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మనం ఉద్యమం చేసినప్పుడు మనల్ని బెదిరిస్తే మనం ఉద్యమం ఏ విధంగా చేస్తుంటామో దయచేసి పెద్దలందరూ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి అలాంటి కార్యకలాపాలకు దయచేసి పాల్గొనొద్దని చెప్పి ఒక యాజమాన్య సంఘ అధ్యక్షునిగా తెలంగాణ పోరాటంలో ముందున్నటువంటి తెలంగాణ పోరాట యోధునిగా మీకు అందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. దయచేసి ఇలాంటి చీప్ ట్రిప్కు పాల్గొనొద్దని చెప్పి అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీరు విశ్వసనీయత పొందాలనుకుంటే ఓటర్లను అప్పీల్ చేయండి, కానీ దయచేసి బెదిరింపులకు పాల్పడొద్దని చెప్పి కూడా మీ అందరూ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓటర్ అనేవాళ్ళు విఘ్నులు కాబట్టి భయాందోళనకు గురి కాకుండా మీకు నచ్చినటువంటి వాళ్లకు ఓటేసుకునే స్వేచ్ఛ భారతదేశంలో రాజ్యాంగం కల్పించింది కాబట్టి దాన్ని మీరు హరించడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. దయచేసి అలాంటి కార్యకలాపాలకు పాల్పడితే రోడ్లను దిగ్బంధించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మా అంటే ఏం చేయగలుగుతారు? ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ చంపేస్తారా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళని మీరు? కాబట్టి అలాంటి బెదిరింపులకు పాల్పడొద్దని చెప్పి కూడా మర్యాదపూర్వకంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే ఈరోజు కుత్బుల్లాపూర్ జరిగినటువంటి సమావేశం అందరూ పెద్ద ఎత్తున మహిళలు కానీ విద్యావంతులు అందరూ కూడా పాల్గొని ఆశీర్వదించడానికి వచ్చినందుకు వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదే రకంగా బ్యాలెట్ పేపర్లో ఉన్నటువంటి 35వ సీరియల్ నెంబర్కి ఆపోజిట్గా గౌరీ సతీష్ అనే పేరుకు కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ చోరీ జరిగింది. కిషా ఎంటర్ప్రైజెస్ పేరుతో నడుస్తున్న బ్యాటరీ లెడ్ తయారీ పరిశ్రమలో సుమారు 22 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. బాత్రూమ్ గ్రిల్స్ తొలగించి కంపెనీ లోపలికి ప్రవేశించి ఆఫీస్ రూమ్లో ఉన్న నగదు అపహరించారు. కంపెనీ యజమాని అభిషేక్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు పోలీసులు చేస్తున్నారు. ఇండస్ట్రియల్ ఏరియాలోని కిషా అనేటువంటి బ్యాటరీ లెడ్ తయారీ ఎక్స్పోర్ట్ కంపెనీలో దాని యజమాని అయినటువంటి అభిషేక్ ఉంచిపోయినటువంటి నగదును ఎవరో రాత్రి దుండగులు లోపలికి ప్రవేశించి దొంగిలించకపోయినారు అని చెప్పేసి మాకు ఫిర్యాదు అందింది. అటు విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాము. ఈ కేసును తొందరలో ఛేదించి దొంగలను పట్టుకోవాలని చెప్పేసి మా టీమ్స్ అన్ని వర్క్ చేస్తున్నాయి. త్వరలోనే ఛేదిస్తాం. బన్సీలాల్పేట డివిజన్లోని ముదిరాజ్ భవన్లో ప్రైవేట్ స్కూల్ టీచర్లతో డివిజన్ కార్పొరేటర్ కుర్మ హేమలత సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వానికి ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో తలసాని సాయి కిరణ్ పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్స్ టీచర్లకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా తోడ్పాటు అందిస్తుందని సాయి కిరణ్ అన్నారు.
ప్రతి ఒక్క టీచర్లకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇదే విధంగా మీరు ప్రతి ఇష్యూ కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటూ మరి మీ అమూల్యమైన ఓటుని కూడా 14వ తారీఖున మరి సురభి వాణిదేవి గారికి చేయాల్సిందిగా ఈరోజు బన్సల్పేట డివిజన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ క్యాంపెయిన్లో భాగంగా బన్సల్పేట డివిజన్లో ఉన్న ముదిరాజ్ భవన్లో ఈరోజు బన్సల్పేట డివిజన్లో ఉన్న టీచర్స్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, అలాగే నర్సింగ్ కాలేజ్లో ఉన్న నర్సింగ్ లెక్చరర్స్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ని అందరినీ ఒక వేదికపై ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. వారందరినీ మేము కోరేది ఒకటి, 14th రోజున మన అభ్యర్థి ఎస్ సురభి వాణిదేవి గారికి 4th కాలంలో ఉన్న ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసి గెలిపించవలసిందిగా ఈరోజు అభ్యర్థించడం జరిగింది. మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ తలసాని సంజీవ్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా చేసి మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అభ్యర్థులని సూచించి వారు మీటింగ్ ఏర్పాటు చేస్తాము. వారందరికీ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. వారందరికీ చెప్పడం జరిగింది, వరుసగా 6 రోజులు హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఓటింగ్లో పాల్గొనకుండా హాలిడే కాదు, మీరు కంపల్సరీగా లేదు ప్రతి కంటిన్యూగా ఓటు వేసే హక్కు అందరికీ ఉంది కాబట్టి 14th రోజున ఓటు హక్కులు వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది. మరొకసారి మేమందరం ఇక్కడ టీచర్స్ గ్రాడ్యుయేట్స్ అందరినీ కోరడం ఒకటి, సండే రోజు పొద్దున్నే 8 to 4 ఓటింగ్ టైమింగ్స్ కాబట్టి మేము పోలింగ్ బూత్లలో పొద్దున్న వెళ్ళి మరి సురభి వాణిదేవి గారికి 4th కాలంలో ఉన్న మన అభ్యర్థి 4th కాలంలో ఉంటారు కాబట్టి అక్కడ 1 అని న్యూమరికల్ 1 అని చెప్పేసి మార్క్ చేసి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ కార్యదర్శి సస్పెండ్కు గురైన కారణంగా మండల అధికారులు తాత్కాలిక సర్పంచ్ నియామకానికి ఎన్నికలు నిర్వహించారు. అయితే గ్రామ పంచాయతీ పరిధిలో 11 మంది వార్డు సభ్యులుండగా ఇందులో 10 మంది సభ్యులు పర్వతం శిరీష, పుష్పను ఎన్నుకున్నారు. శిరీష, పుష్ప బీజేపీ అభ్యర్థి అని, కావాలనే టీఆర్ఎస్ నేతలు తనను బలవంతంగా టీఆర్ఎస్ లాగుతున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ ఆరోపించారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. बीजेपी सत्ता जोड़ो शिवाजी చేతుల కత్తి भारत माता माता बीजेपी जय बीजेपी भारत माता की जय भारत माता की जय ఉప సర్పంచ్ పదవులు ఖాళీ ఉన్నందున అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వార్డు సభ్యుల అందరి సహకారంతో ఒక వార్డు సభ్యుడిని
తాత్కాలిక సర్పంచ్గా ఎన్నుకొనుట కొరకు గౌరవనీయులైన కలెక్టర్ గారికి ప్రతిపాదనలు సమర్పించటకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందున ఆమె పేరును సిద్ధం ఫౌండేషన్ చైర్మన్ అల్కా అగర్వాల్ నేతృత్వంలో బిర్లా సైన్స్ సెంటర్ భాస్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన మహిళా సాధికారత అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం అట్టాసంగా సాగింది. ఈ సందర్భంగా అల్కా అగర్వాల్ మాట్లాడుతూ సమాజంలో పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభను కనబరుస్తున్నారని అన్నారు. వివిధ రంగాల్లో ముందుకు వెళ్తూ సమాజ సేవ చేస్తున్న సాఫ్ట్ సిల్క్ ట్రైనర్ నిధి ఉమా దాల్మియాతో పాటు పలువురు మహిళలను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాంగ్రిల్లా ఇంగ్లీష్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ షఫీవుద్దీన్ ఎజాజ్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బుగ్గారబ్ దయానంద్ పాల్గొన్నారు. The founder of Siddham, Renu Agarwal ji, and the event manager, Mohammad Ghaus Mohyuddin Saab. That was the last award, sir. Consultant neurologist Dr. Umesh Vamarkar. Dr. Umesh Vamarkar. To recognize a few very eminent personalities of the society who have contributed in various fields, and we were lucky enough that many eminent personalities of the society, from the Turkish consulate, the British consulate, MLC Mr. Dayanand ji came, and they were to come and felicitate the ladies who had come over. And on this occasion of Women's Day, I would like to convey one message to all the ladies. Ladies, please don't be afraid to support each other. We will all grow together. Rise by lifting others is the motto of our NGO Siddham. And all entrepreneurs got facilitated, all the women empowerment law. జాతీయ భద్రతా ప్రాముఖ్యతను తెలిపే జాతీయ భద్రతా వారోత్సవం సందర్భంగా జేఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్పోర్ట్ విలేజ్లో ఒక ఫ్లాష్ మ్యాప్ను నిర్వహించింది. ఈ ఫ్లాష్ మ్యాప్లోని సుమారు 30 మంది పిల్లలు ఇంటి భద్రత, పని భద్రత, విమానాశ్రయ భద్రతపై ఫ్లాష్ మ్యాప్ ప్రదర్శించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఫార్మసీ డాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం ఫార్మసీ వైద్యులను కమ్యూనిటీ హెల్త్ కేర్ అధికారులుగా నియమించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫార్మసీ కోర్సు చేసిన విద్యార్థులను ప్రభుత్వం అన్ని విధాలుగా గుర్తించి ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ శివకుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాం బాబు, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
ఫార్మసీ మందులు విక్రయిస్తున్నారు. కావున అది PPR 15/2015 యాక్ట్ని అమలు చేసి తెలంగాణ ప్రభుత్వంలో అమలు చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా 1,00,000 ఓట్లు ఉన్నాయి MSc గ్రాడ్యుయేట్స్లో B ఫార్మసీ, M ఫార్మసీ, PhD మరియు ఫార్మడీ స్టూడెంట్స్ అంతా కలిపి 1,00,000 మంది ఓటర్స్ ఉన్నారు. కావున మాకు ఈ ఇంప్లిమెంటేషన్ చేస్తే మా 1,00,000 మంది ఓట్లు మా అధికార పార్టీకి ఓటు వేయగలుగుతామని నేను తెలియజేస్తున్నాను. తెలంగాణ గురించి కాపాడడానికి దోహదపడుతుంది. చాలా మంచిగా చేయాలండి. ఎందుకంటే ఊరికైనా మెడిసిన్స్ ఎవరు ఇయ్యరు, అది ఎవరికైనా ప్రాణాంతకారం. ఊర్లలో కూడా పాండాబాల్లో కూడా మెడిసిన్స్ అమ్ముతున్నారు, చిన్న కిరాణా షాప్లో కూడా మెడిసిన్స్ అమ్ముతున్నారు. అది చట్ట వ్యతిరేక చర్యలో ఉందండి. మీరు ఏ విధంగా అయినా సరే కొత్త రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇప్పటికీ 6 సంవత్సరాలు మేము వెయిట్ చేశాము. అందరికీ లెటర్లు ఇచ్చుకుంటూ కూర్చున్నాము, తిరిగాము. సో ఆలోచించి ప్రభుత్వం మమ్మల్ని ఒకసారి సపరేట్గా ఫార్మసిస్టులందరినీ ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందండి. ఫార్మసీ సెల్ ఏర్పాటు చేయాలి, ఫార్మసీ కమిషనర్ ఒకటే ఏర్పాటు చేయాలండి. ఫార్మసీ హబ్స్ రావాలి, స్టార్టప్స్ రావాలి. ఎంతసేపు ఐటీ అంటున్నారు, నాన్ ఐటీ వాళ్ళే ఎక్కువ ఓట్లేస్తారండి, ఐటీ వాళ్ళు ఎక్కడ ఓట్లేయరండి. ఫస్ట్ ఐటీ వాళ్ళు ఇండియన్ ఫార్మసిస్ట్ అసోసియేషన్కి వర్కింగ్ ప్రెసిడెంట్ని. మేము ఇండియన్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ తరఫున మేము ఆ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ క్యాడర్ ఉన్న వాళ్ళందరికీ సపోర్ట్గా ఇక్కడికి వచ్చాము. మేము వాళ్ళ న్యాయబద్ధమైన కోరికలను ఆమోదిస్తున్నాము. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఒక క్లినికల్ ఫార్మసీ అనే క్యాడర్ని క్రియేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా చాలా మెడికల్ షాపుల్లో మన రాష్ట్రంలో ఫార్మసిస్టులు లేకుండా నడుపుతున్నారు. ఇది ప్రజలకి ప్రాణాంతకం అవుతూ ఉంది. చాలామంది పేషెంట్లని ఇష్టం వచ్చినట్టు మందులు విక్రయించి వాళ్ళని డయాలసిస్కి పంపించే పరిస్థితి వస్తుంది. చాలా మాదక ద్రవ్యాలు ఓవర్ ది కౌంటర్ అమ్మేయటం జరుగుతూ ఉంది. మీకు తెలిసిందే, ఈ మధ్య వరంగల్లో మల్టిపుల్ మర్డర్ కేసు జరిగింది. దాంట్లో 120 టాబ్లెట్లు లొరజిపామ్ అనే మందుని ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మటం మూలాన జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉద్యోగాలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో హోంమంత్రి మహమూద్ అలీ వ్యాఖ్య. పద్మారావు నగర్లో టీఆర్ఎస్ పట్టభద్రుల సమావేశం. విద్యావేత్త సురభి వాణిదేవిని గెలిపించాలని పిలుపు. సికింద్రాబాద్లో పట్టభద్రులతో మంత్రి కేటీఆర్ సమావేశం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచన. పార్టీ కార్యకర్తలతో విహెచ్ హనుమంతరావు సమావేశం. పట్టభద్రులను టీఆర్ఎస్ మోసం చేసిందని మండిపాటు. కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ చోరీ. లెడ్ తయారీ పరిశ్రమలో 22 లక్షల రూపాయల దోపిడీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.